స్వామి, నీ మీద నమ్మకంతో నేను గోకిన అమ్మాయిల్ని, నన్ను గోకిన అమ్మాయిల్ని, వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళందరికంటే అందగత్తిని సెట్ చేసి ఉంటావని ఈ పెళ్లి చూపులు గోయింగ్. ఈ మధ్యలో ఏ అమ్మాయిని చూసి నా మనసు చెల్లించకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. అమ్మాయి కనిపిస్తే చాలు. ఏ భగవాన్, నన్ను టెంప్ చేద్దామనే ఇదంతా. నేనవ్వను. హలో, ఏంటి? యాక్చువల్లీ నేను సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ని. మిమ్మల్ని చూడగానే నా మనసు చెలించింది, గుండె జారి గల్లంతయింది. ఏంటి? అదే ఈ టెంపుల్ వెనకాల లేకు సీనరీ అదిరింది. ఈ ఫ్రేమ్ లోకి మీ బ్యూటీ కూడా యాడ్ అయితే పిక్చర్ అదిరిపోద్ది. కెన్ ఐ క్లిక్ ఏ పిక్చర్? కెమెరా ఏది? కెమెరానా? ఫోన్ వాడితే పిసికి అవతలేస్తా. కెమెరా లేదుగా. కొడితే ఇలాగే నోటికొచ్చిందలా వాగితే పులిహోర పులిసిపోద్ది. అయినా నీకుందిరా ఈరోజు, వెళ్ళు గట్టిగా మొక్కుకో. గుడ్ లక్. ఇదేంటి నాకు ఈరోజు ఉంటుంది? ఆ బొక్కలే, ఇలాంటివన్నీ చూడలేదు మనం. కామెన్. మనం చూడ్డానికి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో. అమ్మని అమ్మ ఇదా? అందుకేనా గుళ్ళు నాకు ఉంటుంది అంది చచ్చాంగా. హలో ఫ్లూటిస్ట్, రామ్మా లోపలికి. హాయ్. కూర్చో. అబ్బాబాబా, ఏమన్నా వాయించావా ఫ్లూట్? నేను ఎక్కడన్నా నేర్చుకున్నావా లేక బై బర్తే వచ్చిందా? చిచ్చి, ఈ టైంలో వాటర్ ఫోను. ఆ ఫోన్ తీసి ఇక్కడ పెట్టమ్మా. ఎందుకు? ఈ పెళ్లి చూపులు అయ్యేదాకా ఏ కాల్ వచ్చినా స్పీకర్లో పెట్టి మాట్లాడాలి. ఓయమ్మో, స్పీకర్ ఆన్ చేయాలా? ఇదైతే తేడాగా ఉంది సేనా. సడన్ గా కట్ చేయకూడదు. అదే నేను కూడా చేస్తా. నువ్వు ఫ్లూట్ వాయించడం గంట క్రితమే చూసా కదా. సో నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి ఆన్సర్స్ కరెక్ట్గా ఇస్తే పెళ్లి గురించి ఆలోచిస్తా. ఏమడుగుతుందంట? ఓకే, అడగండి. ఇప్పటి వరకు ఎంతమందిని గోకావు? నేనా? మనం చాలా ఆటలాడాంగా. ఒక 5, పోనీ 10. వద్దులే, నిజం చెప్తాను. అంటే దానికంటూ ఒక లెక్క పద్దు లేదు. నాకు ఒక అమ్మాయి కొంచెం సుమారుగా అనిపిస్తే చాలు, ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టేస్తాను. అది నా బలహీనత, దానికి కూడా వస్తారా? తాగు. వద్దులేండి, ఇంకో 2 క్వశ్చన్స్ మేనేజ్ చేస్తే నువ్వు నీ ఫ్లూట్ సేఫ్ రా. క్వశ్చన్స్ అన్నారు? నీ 3 బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పు. బ్యాడ్ హ్యాబిట్సా? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏముంటాయండి? ఈ యూత్ చెడిపోతున్న డ్రింకింగ్, స్మోకింగ్ అంటే మనకి చెడ్డ చిరాకు. అండ్ అమ్మాయిలంటే విపరీతమైన రెస్పెక్ట్ అండోయ్. అందుకే అనుకుంటా మా అమ్మ అంటూ ఉంటది, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని లేకపోవటమే నీ బ్యాడ్ హ్యాబిట్స్ రా అని. కనిపించిన ప్రతి పిల్ల తీగ వాయించడమేగా నీ రెస్పెక్ట్ అంటే. చిచ్చి, దాన్ని ఆరాధించడం అంటారండి. ఇంకోసారి ఆరాధన అన్నావంటే నీ ఒత్తిలిగించి దాంతో దీపారాధన చేసేస్తా. వద్దు. ఫ్లాట్కి రాగానే అదే సిగరెట్తో కాల్చి పడేయండి, ఇంకోసారి మర్చిపోకుండా ఉంటాడు. నీ అబ్బా దరిద్రుడు. అంటే మనం రేర్గా తాగుతూ ఉంటాం కదా, ఇట్స్ బిగినర్స్ మిస్టేక్స్ యూనో. నువ్వు అబద్ధాలు మాట్లాడవంటే అమ్మా. ఈసారి ఏది అడిగినా ధైర్యంగా నిజం చెప్పి నాలోని రాముని పరిచయం చేస్తా. వస్తున్నానే. ఇదే వచ్చిందా? ఇప్పటి వరకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ని వదిలించుకున్నావు? ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్సా? చిచ్చి, అంటే గోల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అలా గర్ల్ ఫ్రెండ్సే. కానీ మీరు అనుకుంటున్నట్టు నోవే. మళ్ళీ ఎవడు రా దరిద్రుడు ఈ టైంలో? ఎత్తు. హే నోటి, ఫ్లాప్ సినిమాకి కార్నర్ సెట్స్ బుక్ చేసా. ఏదో చచ్చినాక చాంపియన్ చేస్తా అన్నావు కదా, నేను రెడీ. నేనా? ఎప్పుడన్నాను? అలా చేస్తే నరాలు చెవిమంటే అన్నావు కదా. పో బాబు, నాకు సిగ్గేస్తుంది. షార్ట్ 6కి రెడీ ఉంటా, వచ్చే. చచ్చిపో. ఈరోజు మన టైం ఎంటర్ ఎలా ఉంది? అమ్మా. హలో, టైంలో ఫోన్ చేసి ప్లేస్ అడుగుతావంటే శ్మశానానికి పోదామే. శ్మశానానికి. అమ్మా,
నా ఫ్లూట్లో నుంచి ఎప్పుడో వదిలిన స్వరాలకి ఇప్పుడు కనెక్ట్ అయ్యి వస్తున్నాయండి నా కర్మకి. నీలాంటి ఫ్లూటిస్ట్ని రిపేర్కి కూడా పనికి రాకుండా విరిచేయాలరా. ప్లీజ్ ప్లీజ్ తర్వాత కొడుదురు, నేను చుచ్చుకుపోయేస్తా. మీరు అడిగే క్వశ్చన్కి చుచ్చు పడిపోతుంది. ఎట్టా పుట్టావు రెట్టాగా? ఒక్క క్వశ్చన్ కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా. ఈసారి అది క్వశ్చన్ అడిగేలోపు మనమే క్వశ్చన్ అడుగుదాం, అది కూడా మనకు దొరకపోదా? ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏం లేదురా, ఫినిషింగ్ టచ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. నువ్వు వచ్చే మన గురించి మాట్లాడుతుందా? నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సర్లే కానీ కాస్ట్యూమ్ చేంజ్ అయిందేంటి? ఎలాగో రిజెక్టెడ్ పీస్వి, నీకెందుకు సారీ అని నేనే మార్చేసా. సర్లే. ఎవడాడు? కాల్లో ఎవడాడు? బెస్టీ. బెస్టీయా? వాడిని రమ్మంటున్నావు? అర్జెంట్ కట్ చేయవాడిని, కట్ చేయి. ఎందుకు కట్ చేయాలి? ఇదిగో నాకు అన్ని రిలేషన్స్లో నచ్చని ఒకే ఒక్క రిలేషను ఆ బెస్టీ రిలేషన్. ఇద్దరు మంచిగున్న అబ్బాయి అమ్మాయి మధ్య చుచ్చు పెట్టి సాడిస్టిక్ ఆనందం పొందుతారు ఈ బెస్టీస్ అంతా. నువ్వు అర్జెంట్గా వాడిని కట్ చేయి, లేదా నేను పెళ్లి చేసుకొని చెప్తున్నా. నన్ను చేసుకోవా? అయినా ఇప్పుడు నిన్నెవడు పెళ్లి చేసుకుంటానన్నాడు? 1-2 క్వశ్చన్స్లో ఫెయిల్, 3rd క్వశ్చన్ అడిగినా బొక్కే. అయినా నువ్వు ఇక్కడ నుంచి దుబ్బే. నేను దుబ్బే అవండి. ఇన్నిసార్లు చీకొట్టించుకున్నా కూడా పని ఫినిష్ చేసుకొని రిజల్ట్ తెలుసుకోకుండా వెళ్ళిపోతే బాగోదు. ఫైనల్గా అడిగే క్వశ్చన్ ముందు నాదొక చిన్న క్వశ్చన్. అడుగు. ఇప్పుడు వరకు ఎంతమందిని తగలెట్టేసా? వాట్? అదే, నువ్వు చూడడానికి కత్తిలో ఉంటావు, వెళ్ళిన ప్రతి చోట ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. నువ్వెంతమందిని ప్రేమించావు, ఎంతమందిని మోసం చేసావు, ఎంతమందిని వాడుకున్నావు? ఒక్కడు కూడా లేడు. ఇంపాసిబుల్. పాసిబులే, ఎందుకంటే అందరూ నీలోగా సొల్లు కార్చుకుంటూ వెనకపడరు. అది నా బలహీనత, అందులో తప్పే ఉంది. మీరు బాగా హైలో ఉన్నప్పుడు లేదా లోలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? హైలో ఉంటే డాన్స్ చేస్తా, లోలో ఉంటే డిస్టర్బ్ చేసిన వాళ్ళని తలుచుకుంటూ అమ్మ నా బూతులు తిడతా. నెక్స్ట్ నువ్వే అనుకుంటా. పడుతుందేంటి? ఎందుకు? రీసెంట్ టైమ్స్లో నన్ను ఇంతగా ఎవడో డిస్టర్బ్ చేయాలా. ఫోన్ వస్తుంది, స్పీకర్ స్పీకర్. ఏంటే వచ్చినోడు ఎదగంటగా వాడి వల్ల బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. డిస్టర్బ్ అయితే మనం ఏం చేస్తాం? పబ్కెళ్ళి మందేస్తాం, మందేసి వాడిని అమ్మా బుద్ధులు తిడతాం. వచ్చిన పబ్కెళ్దాం. తక్కువది కాదు ఇది. ఇందాక తిడతానన్నది తాగేశా మాయమ్మే. పతిర్వెత్త పాయసం వండింగ్, స్టిల్ మార్నింగ్, నో కూలింగ్. ఎన్ని కథలు పడ్డావే, చెప్తా దీని సంగతి. ఇంకొక క్వశ్చన్. నీకు వచ్చే హస్బెండ్లో ఉండాలనుకుంటుంది, ఉండకూడదు ఏదైనా ఒక క్వాలిటీ? ఏ సిచ్యువేషన్లో అయినా కూల్గా ఉండి కామన్ సెన్స్తో డీల్ చేయాలి. ఉండకూడదు ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ మీకు మాత్రం అన్నిట్లో హై ఎక్స్పెక్టేషన్స్. మేము వాటిని రీచ్ అయ్యి సావాలి, మాకు మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఉండవు కూడా. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్. ఐ నో హౌ మచ్ పెయిన్ ఇట్ ఈస్. అయిపోయాయి నీ క్వశ్చన్స్? నేను అడగనా? అడగండి. అయ్యే వర్జిన్. ఆగండి, ఎందుకు అడిగారు నాకు అర్థమైంది. నా ఫ్లూటిజం చూసి నేను ఆ మ్యాటర్లో జానీసన్ కా బాప్ అనుకుంటున్నారు. అక్కడ ఏం జరగలేదు. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ స్టిల్ వర్జిన్. అయితే నువ్వు వెళ్ళొచ్చు. యు ఆర్ రిజెక్టెడ్. ఎందుకు? నాకు వచ్చేవాడు ఎలా ఉన్నా పర్లేదు, కానీ బెడ్రూమ్ విషయంలో మాత్రం పోటుగాడు అయి ఉండాలి, పైగా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలనుకున్నా. నీకది లేదు, యు ఆర్ రిజెక్టెడ్. ఇంకా వెళ్ళొచ్చు. వాట్ ద ఫన్. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? అయినా మీరేంటండి బాబు, అందరూ శీలం ఉన్నోళ్ళే కావాలనుకుంటారు కానీ మీరేం డిఫరెంట్గా. మీరు రీజన్ కరెక్ట్గా చెప్పాలండి, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సరే, రీసెంట్ సర్వే ప్రకారం బ్రేకప్స్, డివోర్స్ అండ్ మ్యారిటల్ అఫైర్స్కి 1 and only రీజన్ రొమాంటిక్ లైఫ్ సరిగా లేకపోవడం అండ్ ఒకరినొకరు సాటిస్ఫై చేసుకోలేకపోవడం. ఆ రిస్క్ నేను తీసుకోలేను. నా ఫ్లూటిజం చూసి నేను పెద్ద ఎదవని డిసైడ్ చేశారు. అలాంటిది మీరు ఇలా మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదండి, మైండ్ అంతా బ్లాక్. అందుకే యు ఆర్ రిజెక్టెడ్. వెళ్ళి నీ ఫ్లూట్ ఇంకెక్కడైనా వాయించుకో. అలా కాదండి, ఇప్పుడు మీరు నన్ను ఓకే చేయాలంటే వేరే ఆప్షన్ ఏం లేదా? ఎందుకు లేదు? ఇందాకెవరో వీకెండ్ ట్రిప్ అన్నారు కదా, వెళ్ళి నీ టాలెంట్ ఏంటో చూపించి స్టామినా సర్టిఫికేట్ తీసుకుని రా. వాట్? నీ స్కోర్ 80% అబోవ్ ఉందనుకో, కన్సిడర్ చేస్తా, లేకపోతే లేదు. స్టామినా సర్టిఫికేటా? అది కూడా ఇస్తున్నారు ఈ మధ్య. వస్తే సర్టిఫికేట్తో రా, లేకపోతే దొబ్బే. ఐడియా. నేను ఎక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని దాంతోపాటు రోగాలు తెచ్చుకునే బదులు అది చేసేదేదో మీతో చేస్తాను, ఆ సర్టిఫికేట్ ఏదో మీరే ఇచ్చేయచ్చుగా. వద్దులే, ఆఫర్ నచ్చలేనట్టు. నేను జంపు. ఏడేడు. హలో,
మీరేంటండి బాబు మా ఇంటికి కాల్ చేసి నాతో పెళ్ళికి ఓకే అని చెప్పారంట? ఏ ఇష్టం లేదా? క్యాన్సిల్ చేయనా? ఆహా అలా కాదు, నన్ను ఏకంగా స్టామినా సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు. అలాంటిది నాతో పెళ్ళికి ఎలా ఓకే చెప్పారా అని. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారా? పాపం. ఛాన్సే లేదు. మనసుకి నచ్చావు, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అనుకున్నా, అందుకే ఓకే చెప్పా. అదే ఎలా అని? అలా తాగితే రోడ్డు కనబడదు మనకి. భయ్యా ఒక ఆమ్లెట్ కొంచెం స్పైసీగా తీసుకురా త్వరగా. సరే అన్న. వీడేంటి ఇక్కడ? వాడేనా? రెండు ఉండరా, నేను ఇప్పుడు ఇక్కడికి. ఇదిగో అన్న ఆమ్లెట్ తీసుకో. థ్యాంక్ యూ. ఏ ఎవరే నువ్వు? అది నా ఆమ్లెట్. తాగిన తర్వాత నీది నాది అంటరా, అంతా మందే. అదే నిజమే. ఇంకో ఆమ్లెట్ చెప్పు, పైసలు నేను ఇస్తా కట్నం వచ్చాక. కట్నమా? కట్నమా ఏంటి, కట్నమే. నాలాంటి కత్తి లాంటి ఫిగర్ కావాలంటే కట్నం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి ఇవ్వాలి. నాకు కూడా పెళ్లి చూపులుగా ఫోటో వచ్చింది, ఇది పట్టుకో. డైరెక్ట్గా చూద్దామని ఇప్పటివరకు చూడలా. ఒక అమ్మాయిగా నువ్వు చూసి ఎలా ఉందో చెప్పు. మా అమ్మగారి చాట్లో ఫోటో ఉంటుంది చూడు, చూసి చెప్పు. కత్తిలా ఉంది. ఫిక్స్. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఇంకా తగ్గన అవసరంలా. అమ్మాయి బాగుంటే చాలా, క్యారెక్టర్ వద్దా నీకు? నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి క్యారెక్టర్ పోకుండా ఇద్దరం కలిసి లైఫ్ లీడ్ చేయటమే కదా లవ్. అయినా ఈ రిలేషన్షిప్లో నో ఎక్స్పెక్టేషన్స్, నో క్యాలిక్యులేషన్స్, అన్నీ కలిసి షేర్ చేసుకోవటమే. మన ఇద్దరం ఆమ్లెట్ షేర్ చేసుకున్నట్టు. ఏమంటావు? అలా తాగి మనం ముందే కలిసాం. అందరు అబ్బాయిలాగానే పిల్ల బాగుంటే గోకడం నీ అలవాటు. అంతకుమించి ముందుకెళ్ళాలంటే నీకు భయం. ఎందుకంటే నీ మాటలకి నీకు పడిపోయే అమ్మాయిలు రిలేషన్షిప్కి కరెక్ట్ కాదని నీ ఫీలింగ్. నన్ను భయపెట్టి నీకు కావాల్సినవన్నీ బాగానే తెలుసుకున్నావు. ఎక్స్పెక్టేషన్స్ లేకపోవచ్చమ్మా, కానీ నేను అమ్మాయినేగా, నాకు కావాల్సినవి కూడా ఉన్నాయో లేవో అని టెస్ట్ చేసా. అవునులే, మాతో ఆడుకోవటం దేవుడు మీకు ఇచ్చిన జన్మ హక్కులే. ఇంతకీ నీ బ్రాండ్ ఏంటి? నాదా మ్యాన్సన్ హౌస్. నాది అదే బ్రాండ్, జై బాలయ్య. జై జై బాలయ్య. For Bindas Entertainment, subscribe to What the Fun.